హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంది అప్పుడే పిండి వంటలు తయారు చేసేస్తున్నారు పండగలకి అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే జంతికల్లో కాలేసినట్టే, అదే పప్పులో కాలేసినట్టే అంటారు కదా, అలాగా కాదండి. ఇది పండగల కోసం చేసింది కాదు, మా పాప కోసం తనకి పంపించడం కోసం చేసిన మురుకులు. బాగున్నాయో లేదో లాస్ట్లో మీకు చూపిస్తాను. అంటే నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా. ఫస్ట్ కాదు, ఇంతకుముందు చేసేలేండి. కానీ ఇప్పుడు కొత్తగా వెరైటీగా మార్చి నేర్చుకుంటున్నాను. ఇది వచ్చి బియ్యపిండి మినపప్పు పిండి, అదే మినప్పిండి కలిపి చేస్తున్నాను. మినపప్పు వచ్చి వేయించుకొని చేశాను. చాలా బాగా వచ్చాయండి. ఇంకా కారపొడి కలర్ ఎక్కువ వేయడం వల్ల కొంచెం రంగుగా వేరే కలర్లో కనిపించాయి అంతే, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. వాము అవన్నీ వేసాం కదా, చాలా రుచిగా బాగా అనిపించాయి. మా పాపకి ఎక్కువగా ఇచ్చి పంపించాను. పిల్లలందరూ కలిసి హ్యాపీగా అక్కడ ఫ్రెండ్స్తో కలిసి అందరూ తింటారని చెప్పి చేశానండి. ఇంతకీ మీరు పండగలకు కూడా ఈ పండగలకు కూడా చేశారా అండి? మేమైతే ఈ పండగలకి ఎప్పుడు చేయము. మేము చేసేది సంక్రాంతికి చేస్తాము ఎక్కువగా. ఇంకా నోములు ఉండే వాళ్ళైతే కేదారేశ్వర నోములు అవి కార్తీక మాసంలో ఉంటాయి కదా, అప్పుడు చేసుకుంటారు. ఇంకా నేను వాటికంటూ ఏం చేయను. ఇంకా పిల్లల కోసం ఇప్పుడు చేస్తూ ఉన్నాను. చాలా బాగా వచ్చేయండి. మీరు కూడా ఇలాగా ప్రతి పండగలకి చేసుకుంటారండి? ఎవరన్నా అలా చేసుకునే వాళ్ళైతే కామెంట్ చేయండి. మా మురుకులు అయితే చాలా బాగా వచ్చాయి. అదే జంతికలు, మేము మురుకులు అంటాంలేండి, ఇక్కడ చాలామంది జంతికలు అని అంటారు. అంటే మాకు అలాగే అలవాటు. అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా చాలా పెద్ద మొత్తంలోనే చేసేయాలండి. ఏదో పెద్ద ఫంక్షన్లకు మన ఇంట్లో పెళ్ళికి చేసినట్టు చేసాను. ఆగంగా చేశాను. మా ఆయన ఎందుకు ఇంత చేసేవన్నారు, ఏదో చేసేసాను. అయితే ఇంకా పాపకి ఎక్కువగానే ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత ఇంకా చేసినప్పుడు మన ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా పెడతాం కదండి. మరి మనం ఒక్కటే తింటే కడుపు నొప్పి వచ్చేదో, అందరికి పెట్టద్దా? అదే అనమాట. కాబట్టి ఆ పక్కన ఈ పక్కన వాళ్ళందరికీ కాస్త పెట్టి ఇంక ఇంట్లో కాస్త ఉంచుకొని, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఏదన్నా పెట్టాలి కదా, అలా ఉపయోగపడ్డాయిలేండి. బాగా చాలా యూస్ అయిపోయింది అనమాట. మా పాప ఇంకా నేను కూడా చేస్తాను అని అంటూ ఇంకా ఆమె కూడా పిండి కలపడం ఇవన్నీ చేసింది. సరే, తను ఇంకా వీడియోలోనే రాను, నాకు తను చూపేకనేసరికి నేను ఇంకా చూపించలేదులేండి. కొంత పని ఆమె కూడా చేసింది. నేను వేస్తా మురుకులని ఆమె వేసింది, పిండింది, అట్లా రకరకాలుగా చేసిందిలేండి. పిల్లలకి ఇష్టం ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం వాళ్ళకి చేయడమే మంచిది. ఏమంటే వాళ్ళకి కూడా సరదాగా ఉంటుంది, పని కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది కదా, అట్లా అని చెప్పి తను కొన్ని చేసింది. ఇవన్నీ తనే చేసింది, రౌండ్గా వేయడం ఇవంతా. సరే, ఇంకా తను చేసేసి కాసేపు తర్వాత వెళ్ళిపోయింది. మిగతా అంతా నేను చేసేసుకున్నాలేండి. ఈ మధ్యలో చేస్తుంటే అమ్మ చాలా కష్టపడిపోతుంది అని మా అమ్మాయి ఒక సర్ప్రైజ్ కూడా ఇచ్చిందండి. అది ఏందనేది మళ్ళీ ఒక వీడియోలో పెడతాను. కష్టపడిపోతున్నందుకు నన్ను సంతోషపడడానికి చేసిందనమాట. అది తర్వాత చూపిస్తాలేండి ఇంకొక వీడియోలో. ఇప్పుడైతే ఈ వీడియో చూడండి. జంతికలు చూసి ఎంజాయ్ చేయండి. మేమైతే తిని ఎంజాయ్ చేసాము. మీరు కూడా చేసుకోండి, హ్యాపీగా తినండి, ఆనందంగా ఉండండి. 10 మందితో సంతోషంగా పంచుకుంటా తింటామంటే ఆనందం ఇంకా రెట్టింపు అవుతుంది. చాలా బాగుంటుంది కూడా. ఒక్కళ్ళ మీద తినకూడదు కదా, అందరికి పెట్టడం తినడం చాలా అవసరం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు ఉంటాను. ధన్యవాదాలండి అందరికీ. అయినాయి, చాలా బాగున్నాయి. ఇట్లా దగ్గర పెట్టు. ఇట్లా బాగా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి.